హాయ్ చిన్నోడు చిన్నమ్మ. ఓ మంచి మాట. ఈరోజు మంచి మాట అంతా మనం ములగాకు కోసం మాట్లాడుకోవచ్చండి. ప్లీజ్ స్కిప్ చేయకండి. ఆడపిల్లలకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదండి, దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని తగ్గుతుందండి. దానికి బాగా ఉపయోగపడేది ఇంకోటి చెప్పనండి, అందం కూడా పెరుగుతుందండి, జుట్టు కూడా ఊడదు. తెలుసా మీకు? ములగాకు ఉపయోగాలు ఏంటో మనకు తెలిసిన వాళ్ళందరికీ తెలియచేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్. ములగాకు ఒక గ్లాస్ తాగడం వల్ల చాలా మంచిది. రోజుకి పొడి రూపంలోనైనా ఉడకబెట్టుకుని వాటర్లో ఆ వాటర్ తీసుకున్న, కూర వండుకున్న, పప్పు ములగాకు వండుకున్న చాలా మంచిదండి. వాళ్ళకి తెలిసేలా ప్లీజ్ చెప్పండి. నైజీరియా దేశంలో వాళ్ళు మనకన్నా బాగా లేనోళ్ళు కదండి. వాళ్ళు పిల్లలందరికీ, ఆహార లోపం ఉన్న పిల్లలందరికీ ములగాకు కాళ్ళని ఆకులని ఏదో రూపంలో ఇస్తున్నారు తెలుసండి. నేను కూడా మీకులాగే ఫోన్లో చూశాను. మన దేశంలో పండుతుందండి. ఇంట్లో ఒక్క మొక్క పెంచుకుని చూడండి. నాకైతే మా తమ్ముడు చెప్పాడండి దాని విలువ. నేను తాగడం మొదలుపెట్టాక నాకు చాలా బాగుందండి. నాకు సడన్గా ఒకసారి లో బీపీ అయిపోతే ఈ ఆకు ప్రతిరోజు తాగడం అలవాటు కదని తాగితే కాసేపుడికి వెంటనే రికవర్ అయిపోయింది తెలుసండి. గ్యాస్ట్రిక్ అని దేనికైనా చాలా బాగా పనిచేస్తుందండి. మా డాడీకి షుగర్ ఉందండి. ఇంకా ములగాకు కోసం నేను విన్నాను కదా షుగర్కి కూడా ఉపయోగపడుతుందని పొడి చేయడం మొదలుపెట్టానండి. పొడి చేయడం పెద్ద కష్టమేం కాదండి. ఇష్టంగా చేస్తే ఏది కష్టం అవుతుందండి? మన కోసమే కదా చేసుకునేది. అత్తయ్య గారు కూడా ప్రతిరోజు వండమంటారండి ఫ్రై చేసి. నాకేమో ఫ్రై ఏమో ఇష్టం ఉండదు, అందులో ఎవాపరేట్ అయిపోతుంది అందులో అంతా అని. మనం పాలు ఒక గ్లాస్ తాగితే ఆ రసం ఒక గ్లాస్ తాగితే 4 గ్లాసులు పాలు తాగినట్టండి. ఒక బనానాలో ఏముంటుందండి, దానికి 4 రెట్లు ఉంటుందండి. కావాలంటే మీరు యూట్యూబ్లో ములగాకు కోసం అని కొట్టి చూడండి, ఎంత వస్తుందో. నారింజకాయలు, బత్తాకాయలు, ఇంకా ప్రతి దాంట్లో ఏవైతే ఉంటాయో దానికి 4 రెట్లు ఉన్నాయండి దీంట్లో. నేను ఈ మినీ కుకింగ్ ద్వారా ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? శ్రద్ధగా మనం చూడాలంటే సరదాగా ఉన్నాయి చూస్తాం తప్ప ఇలాంటివి నేను కూడా చూసేదాన్ని కాదండి దాని విలువ తెలిసేదాకా. ఇప్పుడు తిండ్లు బట్టి చిన్న చిన్న పిల్లలకి వైట్ డిశ్చార్జ్ బాగా ఎక్కువైపోతుందండి. అది రికవరీ కూడా అవుతుందండి, చాలా బాగా ఉపయోగపడుతుందండి. నాతో పాటు మా పాపకి 2 రోజులకు ఒకసారి ఇస్తానండి ఆకు వేసి మరగబెట్టి. ప్రతిరోజు కంటిన్యూస్గా తాగారనుకోండి కడుపు కొంచెం గుళ్ళెచ్చేస్తుంది. మోషన్స్ అవ్వని మానేయకండి. అప్పుడు మోషన్స్ అయిపోతాయి కదండి. ఆ 2 రోజులు మానేసి తర్వాత నుంచి 2 రోజులకు ఒకసారి తాగడం మొదలు పెట్టండి. ఇంకా అది అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు మానమన్నా మానలేరు. ప్లీజ్ అండి, మీ చెల్లి అనుకుంటారు, మీ అక్క అనుకుంటారు, మీ ఫ్రెండ్ అనుకుంటారు, ఏమైనా అనుకోండి, ఏ రూపంలో అయినా తీసుకోండి. ఒక మంచి 10 మందికి చెప్తే వాళ్ళు 10 మందికి చెప్తారండి. చెడు ఒక్కరికి కూడా చెప్పకూడదండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.